హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం భవిష్యత్తు అగమ్య గోచరం. నడి సంద్రంలో పడవను నడిపే నావికుడు హఠాత్తుగా కనుమరుగైతే సంద్రంలో చిక్కుకున్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆ కుటుంబం పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఆర్థికంగా ఆలంబనగా అన్ని రోజులు ఏ కష్టం రాకుండా చూసుకున్న వ్యక్తి దూరమైన ఆవేదన ఒకవైపు, భవిష్యత్తుపై బెంగ మరోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో సతమతమయ్యే కుటుంబాలు ఎన్నో. అయితే భర్తను కోల్పోయి కుటుంబాన్ని నడపలేక ఆర్థికంగా ఇబ్బందులు పడే వితంతువులకు భరోసా కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వితంతు పింఛన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. భర్తను కోల్పోయిన భార్యకు వెంటనే వితంతు పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. వితంతు పింఛన్ల కోసం గతంలో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి. అయితే వితంతువులకు ఆ ఇబ్బంది కలగకుండా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు భర్త మరణిస్తే ఆ భార్యకు వెంటనే వితంతు పింఛన్ అందించాలని నిర్ణయించింది. నెలలో 15 నుంచి 30వ తేదీలోపు భర్త మరణం సంభవిస్తే అలాంటి ఘటనల్లో ఆ వితంతువుకు వచ్చే నెల నుంచి పింఛన్ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డుతో పాటుగా ఇతర డాక్యుమెంట్లను ఎంపీడీఓకు సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు వృద్ధాప్య పింఛన్ తీసుకునే వారు మరణిస్తే అతని భార్యకు వెంటనే పింఛన్ మంజూరయ్యేలా చూడాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. భర్త కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వితంతువులకు ఈ నిర్ణయం కారణంగా భరోసా దక్కుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పింఛన్ల పంపిణీలను ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. ఏవైనా కారణాలతో పింఛన్ తీసుకోలేకపోయిన వారికి మరుసటి నెలలో ఒకేసారి తీసుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే 1వ తేదీ ఆదివారం లేదా సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్ అందించేస్తున్నారు. ఈ నిర్ణయాలపై హర్షం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే కేంద్రం చిన్న సన్నకారు రైతుల కోసం కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని అందిస్తోంది. ఈ ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం కింద 60 ఏళ్లు దాటిన రైతులకు ప్రతి నెల 3,000 పింఛన్గా అందిస్తారు. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులు అర్హులు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు, పీఎం కిసాన్ లబ్ధిదారులు ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవచ్చు. పన్ను చెల్లించేవారు, ఇతర సామాజిక భద్రతా పథకాల్లో ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రైతులు కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళాలి. అక్కడ PMKMY పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డ్, నామినీ వివరాలు అందజేయాలి. దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని రైతు సంతకం చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత పింఛన్ కార్డు వస్తుంది. పీఎం కిసాన్ పథకానికి అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం డబ్బులు చెల్లించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.